హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శరణ్య నిమ్మల. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీరఘట్టం అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మరిగిరి పండుగ అయితే అక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ పండుగ ఎలా జరుపుకుంటారో అయితే మీకైతే చూపిస్తాను. నేనైతే రెడీ అయి ఉన్నాను. మేము ఆటో బుక్ చేసుకున్నాం వీరఘట్టంకి. ఇక్కడ చూసారా పొగమంచు ఎలా కమ్ముకుందో. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఆటో ఎక్కేసాను. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము వీరఘట్టం వెళ్ళడానికి. మీరు చూస్తున్నారు కదా, తోటపల్లి విలేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. అదేనండి తోటపల్లి దేవస్థానం. ఇదేనండి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్, ఇక్కడ టెంపుల్ అవంతా రెడీ చేస్తున్నారు. ఈ టెంపుల్ కి చాలా మంది ప్రజలైతే వస్తారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. కర్గవలసలోనైతే ఆటో ఆపాము టిఫిన్ తినడానికి. ఈ కర్గవలస నుంచి వీరఘట్టం వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. అక్కడికి వెళ్ళాక ఎలా జరుగుతుంది మరిగిరి పండుగ అనేసి మీకైతే నేను చూపిస్తాను. టిఫిన్ తినేసాక వీరఘట్టం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా, ఫస్ట్ పంట అయిపోయిన తర్వాత రెండో పంట అయితే వేస్తున్నారు. ఫైనల్ గా వీరఘట్టం రీచ్ అయ్యాము. ఇక్కడ చర్చ్, ఈ కనోస్ హాస్పిటల్, ఈ వీరఘట్టంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నానండి 4th to 6th క్లాస్ వరకు. మీరు చూస్తున్నారు కదండి దూరం నుంచి, అదేనండి మరిగిరి కొండ. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంచారు. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అనేసి ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. నేనైతే ఎంటర్ అయిపోయానండి. ఇదేనండి ముఖద్వారం. ఇదే ఎంట్రన్స్ కూడా మరిగిరి కొండపైకి వెళ్ళడానికి. ఈ రోడ్డు పక్కనే స్టాల్స్ అవి పెట్టారు. ఇక్కడ మేము కొబ్బరికాయలు, అరటిపళ్ళు, క్యాండిల్స్ అవి అయితే కొనుక్కున్నాము. కొనేసాక ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా, రకరకాల స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారు. మరి తల్లి వందనం. అందరూ చేతులు పైకి లేపి మరి తల్లి వందనం, మరి తల్లి స్తోత్రం. కార్యక్రమాలు జయప్రదం కావాలని మనమందరము కలిసి 2 చేతులు జోడించి 3 మంగళవాద్య జపములు జపించుకుందాం.
దంపతులను చేయవలసిందిగా మహాఘనత వహించిన శ్రీ 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 గురుబాలచంద్ర గారిని విశాఖపట్న పీఠాధిపతులను కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాజు విజయ్ కుమార్ పిఎంఐ మన తండ్రి గారిని జ్యోతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. వికార్ జనరల్ గారు మోక్షుడు బాలపుష్పరాజు గారు, మోక్షుడు దేవరాజు గారు జ్యోతి ప్రదానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఛాన్సలర్ అల్లా విజయరెడ్డి గారు జ్యోతి ప్రదానం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మహాఘనత వహించిన శ్రీకాకుళ పీఠాధిపతుల తరపున వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతున్న ఈ శుభవేళ విశాఖ అగ్ర పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన ఉడుమల బాల అగ్ర పీఠాధిపతులను ప్రధాన అర్చకులుగా ఆహ్వానించి ఈరోజు వారి యొక్క చేతుల ద్వారా వారి యొక్క ప్రార్థనల ద్వారా శ్రీకాకుళ పీఠము ఆశీర్వదింపబడాలి అని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు. అమ్మ మాత్రం 24/7/365 రోజులు కూడా బిడ్డలను పెంచి పోషించుటకు తల్లి ఆ నిద్రను కూడా మర్చిపోయి, కనుక ఈ లోకంలో ఉన్న తల్లి బాధ్యత ప్రేమ మనకెంత తెలుసు. మరి మాత కూడా అంతకన్నా అమ్మలకే అమ్మ అని మనం ఈనాడు గ్రహించుతూ దేవుడిచ్చిన ఆ మహోన్నత స్థానము ఆమె నిలుపుకుంటుంది అని మనమందరం గ్రహించుదాము. క్రైస్తవుల సహాయ మాతకు రెండవ చేయబడతాల క్రైస్తవుల సహాయ మాతకు అందరం కలిసి చప్పట్లు కొట్టి ఆ తల్లికి మన ప్రేమను వ్యక్తపరుస్తున్నాము. మరియా అమ్మని గురించి ఎంత దివ్య బలి పూజ జరిగిన హాల్ పక్కనే ఇక్కడ కొత్త చర్చ్ అయితే ఉంది. దీన్ని సహాయమాత చర్చ్ అని అంటారు. ఈ చర్చిని అడ్డగడ్ల ఇన్నయ్య బిషప్ గారు మరియగిరి సహాయమాత చర్చిని ప్రారంభించారు. ఇన్నయ్య బిషప్ గారు మొట్టమొదటి శ్రీకాకుళం మేత్రాసనులు 2018 జనవరి 4న తన యొక్క 54వ గురుత్వ అభిషేక సంవత్సరాన్ని కొనియాడుతూ జ్ఞాపకార్థంగా మరియు ఈ శ్రీకాకుళం ఏర్పడిన 25 సంవత్సరాల జూబ్లీ ఆఫ్ ద డయోసిస్ 1993 నుంచి 2018 వరకు కృతజ్ఞతగా ఈ చర్చిని కట్టారు. దివ్య బలి పూజ ఫినిష్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. మేము ఇంట్లో నుంచే వంట చేసుకుని తెచ్చుకున్నాము. తినేసాక మేరీమాత కొండకైతే వచ్చాను. ఈ కొండ మీద వెళ్ళడానికి ఈ మెట్లు 2001 నుంచి 2007 సంవత్సరంలో గురు శ్రీ తొమ్మ డొమినిక్ ఫాదర్ వచ్చిపోతుండేవారు, పూజలు చేసేవారు. ఆ సమయంలో అడ్డగడ్ల ఇన్నయ్య బిషప్ గారు ఈ మెట్లను ప్రజల యొక్క మంచి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ యొక్క మెట్లు నిర్మించారు. ప్రత్యేకంగా క్రైస్తవుల సహాయమాత పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతి శనివారం పూజ, దానికి ముందు దివ్య సప్రసాద ఆరాధన మరియు జపమాల ఉంటుంది. 1976 గురుశ్రీ ఫాదర్ పిఎం మారుతి గారు చిన్న గుహను నిర్మించాలని అనుకున్నారు. 1980లో దేవరాజ్ ఫాదర్ గారు మొట్టమొదటి పూజా బలిని సమర్పించారు. ఈ మరియగిరి పండుగ 1996-97 నుంచి ప్రారంభమైంది. మేరీమాత స్వరూపాన్ని 1976లో ప్రతిష్ఠించారు. మేరీమాతని క్రైస్తవుల సహాయమాత అని కూడా అంటారు. అందరికీ సహాయం చేసే మాత ఒక క్రైస్తవులకే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ తన కుమారుని ఆమె వేడుకొని ప్రత్యేకంగా అడిగినటువంటి కోరికలను తీర్చు. మీకు కనిపిస్తుంది కదా, ఆ కొండకైతే నేను వెళ్తున్నాను. అక్కడ జీసస్ స్లేవ్ ఉంటది, అక్కడికి వెళ్ళి ప్రేయర్ అనేది నేను చేస్తాను.
మరీగిరి దర్శనం అయితే బాగా జరిగింది. మనసు ప్రశాంతంగా ఉంది. మంచిగా ప్రేయర్ చేసుకున్నాను. ఇంకా మీ అందరి కోసం కూడా ప్రేయర్ చేశాను. ఇప్పుడైతే మేము ఇంటికైతే బయలుదేరుతున్నాము. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.